హాయ్ ఫ్రెండ్స్, చిత్తూరు జిల్లా తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. పురాణాల ప్రకారం పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీనివాసుడు తిరుమల కొండపైకి వెళ్లే ముందు కొంతకాలం ఇక్కడ గడిపినట్లు చెబుతారు. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శిస్తే కళ్యాణ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని నారాయణ వనంలో వివాహం చేసుకున్న తర్వాత అగస్త్య మహాముని సూచన మేరకు తిరుమలకు వెళ్లే దారిలో ఇక్కడ పద్మావతి అమ్మవారితో కలిసి కొలువుదీరారు. అందుకే ఇక్కడ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు. ఈ ప్రదేశాన్ని మంగాపురం అని పిలుస్తారు, అంటే పద్మావతి అమ్మవారు నివసించిన ప్రదేశం అని. ఇది పురాతన ఆలయం. ప్రస్తుతం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉంది. ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన పురాతన స్మారక చిహ్నంగా పురావస్తు శాఖ గుర్తించింది. ఇక్కడ పెళ్లి కాని వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం తిరుపతికి దగ్గరగా ఉండటం వల్ల భక్తులు తిరుమల యాత్రతో పాటు ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో శ్రీనివాస మంగాపురం ఒకటి. ఈ శ్రీనివాస మంగాపురంలో స్వామివారి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికను తీర్చుతూ విరజల్లుతున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు వివాహానంతరం అమ్మవారితో కలిసి తిరుగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ద కాలంలో తాళపాక అన్నమాచార్యుల వారి మనుమడు తాళపాక చిన్న తిరుమలయ్య పునరుద్ధరించారని స్థల ప్రసిద్ధి. ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించడం విశేషం. చివరలో అర్చకులే ఇచ్చి కళ్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీనివాస మంగాపురం దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన మెట్లు ఉన్నాయి. యోగం, భోగం, వీరం, అభిచారిక అనే 4 రకాల మూర్తుల్లో ఇదో ఒకటి మూర్తిని వైష్ణవాలలోనే ప్రతిష్ఠిస్తారు. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు ఈ రూపాలకు అందనివాడు. అన్నిటికీ అతీతుడు కావున ఈయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని ఆర్భావతారం. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు కూడా ఆర్భావతార స్వరూపుడే. అందుకని ఈ గుడికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది.